Hi friends, welcome back to our channel. So ee roju aithe mana ee video lo DTube gurinchi telusukundam. So ee DTube ante like YouTube lagane. So YouTube poti aithe DTube aithe తీసుకొని వచ్చారు. సో ఇందులో కూడా మనం YouTube లో వీడియో చూసినట్టు చూడొచ్చు. అంతే కాకుండా YouTube లో అప్లోడ్ చేసినట్టు వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. సో మనమైతే వీడియోస్ అయితే పోస్ట్ చేసుకోవచ్చు. బట్ ఈ DTube లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటిదంటే అప్లోడ్ చేసిన ఫస్ట్ వీడియో నుంచే మనమైతే మనీ అయితే సంపాదించుకోవచ్చు. అది కూడా డాలర్స్ వల్ల, మన ఇండియన్ కరెన్సీ కాదు, డాలర్స్ వల్ల మనైతే సంపాదించుకోవచ్చు. అంతే కాకుండా మనం ఇంకో చాలా ఎక్కువ ప్రాసెస్ కూడా ఉన్నది. అండ్ మెయిన్లీ వచ్చేసి మనం ఇందులో మిక్స్డ్ కంటెంట్ కూడా పెట్టచ్చు. మిక్స్డ్ కంటెంట్ అంటే సెక్సువల్గా పార్న్ అలాంటివి కాదు కానీ, బట్ ఇప్పుడు మనకి ఇప్పుడు యూట్యూబ్లో ఎలా ఉంటుందంటే మనం ఓన్గా ఒరిజినల్ కంటెంట్ పెట్టాలి. బట్ ఈ DTubeలో అంటే మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి, ట్విట్టర్ నుంచి, ఫేస్బుక్ నుంచి, లేకపోతే యూట్యూబ్ వీడియోస్ నుంచి సో డైరెక్ట్ మీ వీడియోస్ అనేది తీసుకొచ్చి DTubeలో పెట్టడం వల్ల కూడా మీరైతే మనీ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఒరిజినల్గా మీ కంటెంటే ఉండాలని రూల్ ఏమి లేదు. ఇన్కేస్ రూల్ ఉన్నా కూడా వాళ్ళైతే చాలా ఇగ్నోర్ చేస్తారు. మీకైతే పార్ట్నర్షిప్ అనేది ఇస్తారు. సో ఈ పార్ట్నర్షిప్ ద్వారా మీరైతే మనీ అనేది చేసుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ మనకు కూడా సబ్స్క్రైబర్స్ ఉంటారు, మనకు ప్రమోషన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, కంప్లీట్ ఉంటారు. సో బట్ యూట్యూబ్లో మనకు ఎలా ఉంటుందంటే మనకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటేనే పార్ట్నర్షిప్ ఇస్తాం, లేకపోతే ఇంత వాచ్ టైం ఉండాలి, లేకపోతే ఇంత సబ్స్క్రైబర్స్ ఉండాలి, లేకపోతే మీరు ఇలాంటి కంటెంట్ పెట్టాలి, మీరు ఇలానే పోస్ట్ చేయాలి అని చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ మనకి DTubeకి వచ్చేసరికి మనకైతే చాలా తక్కువ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంతేకాకుండా మన యూట్యూబ్ కన్నా చాలా ఎక్కువ మొత్తంలో మనమైతే మనీ అయితే సంపాదించుకోవచ్చు ఈ DTube ద్వారా. జస్ట్ మనం ఒరిజినల్ కంటెంట్ అవసరం లేదు. ఏ వీడియోలో అప్లోడ్ చేసినా మనకైతే వ్యూస్ అండ్ ఆటోమేటిక్గా మనకు మనీ అయితే జనరేట్ అవుతుంది. సో మనం ఈ వీడియోలో అసలు DTube అంటే ఏంటిది, దాని అందులో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మనం దాన్ని ఎలా యూజ్ చేయాలి, వీడియోస్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి, మనీ ఎలా సంపాదించాలి, సో ఈ వీడియోలో కంప్లీట్ అయితే చెప్తాను. సో ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మీరైతే పాయింట్ టు పాయింట్ చూడండి. సో అంతకన్నా ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఏంటంటే ఇంతవరకు తెలుగులో సో ఈ DTube గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అంతేకాకుండా ఎవరు పోస్ట్ చేయాలి. సో ఇంత మంచి ప్లాట్ఫామ్ ఎందుకు యూట్యూబ్ పెట్టారో నాకైతే తెలియదు. సో ది ఫస్ట్ టైం తెలుగులో మన ఛానల్ నుంచి నేనైతే చెప్తున్నాను. సో ప్రౌడ్ టు బి దట్. ఎందుకంటే ఎంత పెద్ద యూట్యూబర్ కూడా ఈ DTube గురించి అయితే చెప్పలేదు. అంతేకాకుండా మీకు హిందీలో చూసినా, ఇంగ్లీష్లో చూసినా చాలా తక్కువ మొత్తంలో మీకైతే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ది ఫస్ట్ టైం తెలుగులో. సో మనమైతే ఈ DTube గురించి పాయింట్ టు పాయింట్ అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇది ప్రౌడ్గా చెప్పడానికి ఒక విషయం ఈ మన ఛానల్ నుంచి అయితే. సో అంతేకాకుండా చాలా మంది అయితే వీడియోస్ ఎందుకు రెగ్యులర్ చేయడం అంటారు. సో ఎందుకంటే కొంచెం మెంటల్ టెన్షన్స్ ఎక్కువ అవడం వల్ల నేనైతే రెగ్యులర్గా వీడియోస్ చేయలేకపోతున్నా. బట్ దాని నుంచి తొందరగా రికవర్ అయ్యి నేనైతే రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో మనం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో DTube, ఈ DTubeని 2016లో యూట్యూబ్కు పోటీ అయితే వీళ్ళైతే లాంచ్ చేశారు. సో ఇది లాంచ్ చేసినప్పటి నుంచి చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన కదా 100 మందిలో 99 మందికి తెలుసు ఈ DTube అనేది. సో ఎందుకో తెలియదు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఇందులో మీరు పోస్ట్ చేసుకోవచ్చు, పబ్లిష్ చేసుకోవచ్చు, మనీ సంపాదించుకోవాలని వీళ్ళైతే పబ్లిష్ అయితే ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేయాలి. అంతేకాకుండా ఎక్కువ దీన్ని పబ్లిసిటీ కూడా వేయాలి. సో దానివల్ల ఇది చాలా వెనుకబడ్డది. బట్ మీకు ఇందులో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో చాలా మనీ అని వేసుకోవచ్చు చాలా రకాలుగా. సో కాబట్టి ఇదైతే ఫ్యూచర్లో కంపల్సరీ మనకైతే యూట్యూబ్ అయితే పోటీగా వస్తుంది. సో అందుకే నేనైతే ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరైతే ఏదో మన ఓన్ కంటెంట్ ఉండడం అవసరం లేదు. సో వేరే వాళ్ళ కంటెంట్ కూడా మీరు ఇందులో పోస్ట్ చేసుకోవడం వల్ల యూట్యూబ్లో బీట్ చేసే టైం వస్తుంది. సో అప్పుడు మీరైతే ఇందులో టాప్ యూట్యూబర్ లాగా అయితే ఉంటారు. సో అందుకే ఇప్పటి నుంచే మీరైతే ఇందులో వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ ఒక వారానికి ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో దీనికి సంబంధించి మనం సొంతంగా ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎవరో చేసిన వీడియోని మనం ఇందులో అప్లోడ్ చేయడం వల్ల కూడా మనం అయితే మనీ సంపాదించుకోవచ్చు. అంతేకాకుండా మనం ఉన్నట్టు ఇందులో గుర్తింపు చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. సో ఇందులో ఇంకా డీటెయిల్గా వెళ్ళినట్లయితే మనకి ఇప్పుడు యూట్యూబ్లో డాలర్స్ అలా ఉంటుంది కదా. సో ఇందులో కూడా డాలర్స్ ఉంటాయి. బట్ ఈ DTC అనేది ఒకటి ఉంటుంది. సో ఈ DTC అంటే ఏంటంటే ఇప్పుడు నేను DTube అని చెప్పిన కదా. సో దీనికి సంబంధించిన ఒక కరెన్సీ అన్నట్టు. ఇప్పుడు భారతదేశానికి INR, ఇప్పుడు అమెరికాకు US ఎట్లనో ఈ DTubeకి DTC అనేది అలాగా. ఒక 1 DTS ఈజ్ ఈక్వల్ టు ₹5 నుంచి ₹9 దాకా ఉంటుంది. సో ఎందుకు ఈ ₹5 నుంచి ₹9 దాకా గట్ల ఎందుకు ఉంటుంది అంటే ఇది మనకు బేస్డ్ ఆన్ క్రిప్టో కరెన్సీ మీద రన్ అవుతుంది ఈ DTS అనేది. సో క్రిప్టో కరెన్సీలో కొన్ని రోజులు ఎక్కువ ఉంటుంది, కొన్ని రోజులు తక్కువ ఉంటుంది, లైక్ స్టాక్ మార్కెట్. సో దాన్ని బట్టి అయితే మీకు మినిమం ఐడియా వచ్చినట్టు ₹5 నుంచి ₹9, తక్కువ ₹5 నుంచి ₹9 ఉంటుంది. సో ఇంకా ₹7 కూడా పడిపోదు. బట్ బేసిక్ చెప్తున్నా. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో మనకైతే ₹15 దాకా కూడా పెరిగే సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఒక 1 DTS వచ్చేసి మీకైతే ₹5 నుంచి ₹9, యావరేజ్గా ఒక ₹8 అనుకోండి. సో మీరైతే ఆ ప్రకారం అయితే మీరైతే అంచనా వేయండి. సో దీనిలో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మీకు ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీకైతే ఒక జీమెయిల్ అకౌంట్ అయితే ఉండవలసి ఉంటుంది. సో జీమెయిల్ అకౌంట్ అయితే ఉంచుకోండి. తర్వాత నేనేమైతే కింద డిస్క్రిప్షన్లో లేకపోతే మీకు గూగుల్లో డైరెక్ట్ వెళ్ళండి. సో గూగుల్కి వెళ్ళిన తర్వాత చూడండి DTube అని అయితే మీరైతే టైప్ చేయండి. సో టైప్ చేసిన తర్వాత మీకైతే ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో DTube మీద ట్యాప్ చేయండి. సో చూడండి మీరైతే ఓవరాల్గా మనకైతే సేమ్ యాజ్ ఇట్ ఇస్ యూట్యూబ్ లాగానే ఉంది. సో మీరు ఒకసారి అయితే అందే చూడండి, హోమ్, అప్లోడ్, హాట్ వీడియోస్, ట్రెండింగ్ వీడియోస్, వాచ్ లెటర్. సో మనకు ఒక అప్పుడు యూట్యూబ్ ఎలా ఉండేనో సో ఇప్పుడు ఇది అలా ఉంది. అంటే మీరు నార్మల్ ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు అయితే తెలుసుకోలేరు. బట్ ఒక 5 years 4 years
బిఫోర్ మీరు యూట్యూబ్ యూజ్ చేసిన వాళ్ళైతే మీకైతే అంచనా వస్తుంది మీకు యూట్యూబ్ అంత పాత యూట్యూబ్ ఎలా ఉంటుందో. సో చూడొచ్చు, మీరైతే ఓవరాల్ ఒకసారి లుక్ అయితే చూసేయండి. సో ఈ DTube అంటే ఏంటిది, మనకి ఇందులో ఏం చూపిస్తాయి. సో ఎగ్జాంపుల్ ఒక వీడియో అయితే ప్లే చేస్తాను, ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి, మీకైతే 2 hours ఎగో ఉంది. సో ఈ 2 hours ఎగోకు మీకైతే 31 డీటెయిల్స్ వచ్చినాయి. సో రెండు గంటలలో పోస్ట్ చేస్తే మీకైతే 31 డీటెయిల్స్ అయితే వచ్చినాయి. సో చూడొచ్చు ఇక్కడ సబ్స్క్రైబ్, సో ఏమైనా పంపిస్తే పంపించచ్చు. సో ఇక్కడ చూడండి, మనకి ఇందులో 232 సెంట్స్ ప్లస్ 30.84 డీటెయిల్స్ కూడా వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. సో చూడండి, ఇద్దరికైతే 14 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఆయన కూడా ఇంత అమౌంట్ అయితే వీళ్ళైతే ఎన్ని చేశారు. సో మనం బ్యాక్ వచ్చేటట్లయితే ఇక్కడ చూడండి, మనకు 3 hours ఎక్కువనే ఒక అయితే అప్లోడ్ చేశారు. సో దీనికి 65 డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఈ విధంగా అయితే మనకైతే వచ్చారు. సో 3 cents 64 డీటెయిల్స్ అయితే మనకి వచ్చారు. ఇంకా మనకైతే ట్రెండింగ్ అవుతుంది మనకి ఈ వీడియోస్. సో ఓవరాల్గా మనకైతే ఈ వీడియోస్ అయితే ఇలా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మనం డైరెక్ట్ మెయిన్ టాపిక్కి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, లాగిన్ ఉంది కదా, దీని మీద ట్యాబ్ చేయండి. సో ట్యాబ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, మనకైతే సైన్ అప్ ఉంటుంది, సైన్ అప్ ఆన్ DTube అని ఉంటుంది. సో దీని మీద ట్యాబ్ చేయండి. సో స్టెప్ బై స్టెప్ మీరు చేసినట్టే మీరైతే చేయండి. తర్వాత వట్టిగా మీరైతే చేసి తర్వాత ఇన్స్టాగ్రామ్లో అయితే అడగకండి అలా అయింది ఇలా అయిందని. స్టెప్ బై స్టెప్ మీరైతే ఫాలో అవ్వండి. సో ఈమెయిల్ అయితే వెరిఫికేషన్ చేసుకుంటే మనకైతే BP20+ అయితే వస్తాయి. సో మీరు యూజ్ చేసిన కొద్దీ దీని గురించి అయితే ఇంకా ఎక్కువ మొత్తంలో మీకైతే తెలియడానికి అవకాశం ఉంది. సో మీరైతే ఇప్పుడు సింపుల్ స్టార్ట్ మీద అయితే ట్యాబ్ చేయండి. సో స్టార్ట్ మీద ట్యాబ్ చేసి మీరైతే ఇక్కడ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరైతే మీకు గుర్తుండేటట్టు ఇవ్వండి. అంతే అక్కడ మీ ఒరిజినాలిటీ ఇవ్వండి. ఎందుకంటే ఇన్కేస్ ఎప్పుడైనా మీ అకౌంట్ బ్లాక్ అయినా లేకపోతే ఏమైనా తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లం వచ్చినా మీకైతే ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇప్పుడైతే ఇచ్చేస్తున్నాను అన్ని. సో నెక్స్ట్ మీద ట్యాబ్ చేసి ఐఎమ్ నాట్ మీద ట్యాబ్. తర్వాత మీ మెయిల్ అయితే ఓపెన్ చేయండి. సో మీ మెయిల్కి ఆల్రెడీ ఒక మెయిల్ వచ్చేసి ఉంటుంది. సో దీనికి DTube సంబంధించి ఇక్కడ మీరైతే చూడొచ్చు. సో మనకైతే DTube నుంచి అయితే మనకైతే సైన్ అప్ అనే మెయిల్ వచ్చింది. సో దీని మీద ట్యాబ్ చేయండి. సో మనకైతే ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరైతే జాగ్రత్త అనేది అబ్జర్వ్ అయితే చేయండి. సో ఇక్కడ చూడండి, మీరైతే 2 టిక్లు అయితే ఇచ్చేయండి. సో ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ చూస్తే మీకు సేవ్ కీస్ టు డిస్క్ కాపీ ప్రైవేట్ కీ ఉంది. సో మీరైతే మీరు కంప్యూటర్లో గిట్ట దీన్ని ఓపెన్ చేస్తే మీరైతే మీ కీస్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలాగో సో సేమ్ మనకి కీ కూడా అలాగా మన జీమెయిల్ ఇచ్చాం కదా. సో దాని జీమెయిల్కి మన పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకున్నామో మనం ఈ DTubeకి అకౌంట్ నేమ్ అయితే మనకైతే కీ. సో అకౌంట్ నేమ్కి బదులుగా మనమైతే కీ ఇవ్వాల్సి ఉంటుంది. అంతే అక్కడ మనకి పాస్వర్డ్ కూడా సెట్ చేసుకుంటుంది. సో మీరైతే దీని ఒక ఫోటో తీసుకోండి, లేకపోతే మీ కంప్యూటర్ ఎక్కడైనా సేవ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే దీన్ని డౌన్లోడ్ చేశాను. సో అంతే కాకుండా దీని అయితే కాపీ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, నోట్బుక్ మీద ట్యాబ్ చేస్తున్నాను. సో కాపీ చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద అయితే ట్యాబ్ చేస్తున్నాను. సో ఇక్కడ మన ఛానల్ నేమ్ ఏదైతుందో సో అదైతే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి రాహుల్ పటేల్ 505445 అని తీస్తున్నాను. సో అది మీ ఇష్టం, మీరైతే ఏదైనా ఇచ్చుకోవచ్చు మీ ఛానల్కి సంబంధించి. సో ఇక్కడ చూడండి, మనమైతే సక్సెస్ఫుల్గా ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకున్నందుకు మనకైతే VP అనేది 28 వచ్చినాయి. సో VP అంటే ఏంటి, డీటెయిల్స్ అంటే ఏంటి ఇప్పుడు నేను చెప్పిన ఆల్రెడీ. మీరు వాడిన కొద్ది మీకు ఇంకా దీని గురించి తెలుస్తుంది. సో దాని తర్వాత క్రియేట్ మై అకౌంట్ మీద ట్యాబ్ చేయండి. సో ఇదైతే మన ఛానల్ యూజర్ ఐడి. సో దీని అయితే ఫోటోనన్నా లేకపోతే లైక్ దీన్ని కాపీ చేసుకున్నా సేవ్ అని ఉంచుకోండి. సో విజిట్ మై ఛానల్ మీద ట్యాబ్ చేయండి. సో సక్సెస్ఫుల్గా మనకంటే ఒక ఛానల్ DTube అయితే మనకి ఏర్పడ్డది. సో లైక్ యూట్యూబ్ ఛానల్ లెక్క. సో ఇక్కడ చూడండి, మీకు లాగిన్ దీని మీద ట్యాబ్ చేయండి. సో ఇంతకుముందు మనం కాపీ చేసుకున్న కీ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ యూజర్ నేమ్ కీ. సో యూజర్ నేమ్ వచ్చేసి ఇంతకుముందు చేసుకున్నారు రాహుల్ పటేల్ 505005. సో ఇక్కడ కీ ఇంతకుముందు కాపీ చేసుకున్నారా, సో దాని అయితే ఇచ్చేస్తున్నాను. సో రిబోర్డ్ మీద ట్యాబ్ చేసి లాగిన్ అయితే కానీ సేమ్ ప్రాసెస్ మీరు మనకు ప్లే స్టోర్లో DTube అనే ఒక యాప్ ఉంటుంది. సో దానిలో చేసుకోవచ్చు. అంతే కాకుండా మనకు యూట్యూబ్ డైరెక్ట్ మన క్రోమ్ ఓపెన్ చేసి డెస్క్టాప్ మూవ్లో పెట్టి క్రియేట్ అయితే చేసుకోవచ్చు ఇలాంటి అకౌంట్ని. మనం సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే అయిపోయినాం. సో మనమైతే మనకంటూ ఒక DTubeలో అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం వీడియోస్ అప్లోడ్ చేయాలి. సో చూడండి, ఇప్పుడైతే నేను ఇందులో వీడియోస్ అయితే ఏం లేవు. సో మీరు ఓవరాల్ ఒక ఇంటర్ఫేస్ అయితే చూసేయండి ఒకసారి. సో ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్నందుకు 46 cents అయితే మనకైతే వచ్చినాయి. ఇందులో వీడియో ఎలా అప్లోడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ వీడియో ఎలా అప్లోడ్ చేసుకోవాలి దాని గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, దీని మీద ట్యాబ్ అనేది. సో ట్యాబ్ చేసిన తర్వాత మనకి అప్లోడ్ అని ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది. సో దీని మీద ట్యాబ్ చేసిన తర్వాత ఇందులో 3 ఆప్షన్స్ ఉంటాయి. పేర్ టు పేర్, థర్డ్ పార్టీ, ఫైల్ అప్లోడ్. సో ఫ్లైడ్ అప్లోడ్ అంటే మీకు ఆల్రెడీ ఒక ఒరిజినల్ కంటెంట్ ఆల్రెడీ మీ డెస్క్టాప్లో లేకపోతే మొబైల్ ఉంది, ఫైల్స్ నుంచి మీరు డైరెక్ట్ మీరైతే కాపీ అందులో పోస్ట్ చేయాలంటే సో దీన్ని ఉపయోగించుకోవచ్చు. సో ఈ థర్డ్ పార్టీ అంటే ఫేస్బుక్, ట్విట్టర్
లేకపోతే ఎక్సెట్రా ఎటువంటిది ఉన్నా సో జస్ట్ ఒక లింక్ కాపీ చేసి ఇందులో పేస్ట్ చేయడం వల్ల అట్లా అప్లోడ్ చేసుకోవచ్చు. సో బెస్ట్ ఐ మీన్ పియర్ టు పియర్ అంటే మీరు సరే ఏదైనా వేరే నెట్వర్క్ ఉంది అందులో నుంచి అప్లోడ్ చేసుకోవాలంటే సో మీరైతే అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇందులో కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇందులో మనకి ఈజీ వచ్చేసి థర్డ్ పార్టీ. సో దీని మీద ట్యాబ్ చేయండి. సో ట్యాబ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. సో ఈ 7 ప్లాట్ఫామ్స్లో ఎటువంటి వీడియో ఉన్న ఫోటో ఉన్నా మీరైతే ఇందులో నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్కి నాదే చేస్తున్నాను. సో ఇక్కడ వీడియో వచ్చింది. సో ఇక్కడ చూడండి షేర్ మీద ట్యాబ్ చేసి లింక్ అయితే కాపీ చేసుకుంటాను. సో కాపీ చేసుకున్న తర్వాత సో మళ్ళీ ఇందులోకి వచ్చేసి ఈ లింక్ అయితే పోస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద ట్యాబ్ చేస్తున్నా. సో నెక్స్ట్ మీద ట్యాబ్ చేసినాక చూడండి మనకి ఇంతకుముందు ఏ వీడియో అవుతుందో సో ఆ వీడియో మనకైతే వచ్చేసింది. సో ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ లేకపోతే టైటిల్ గిట్ట మార్చుకోవాలంటే మీరు అయితే మార్చుకోవచ్చు. సో కంపల్సరీ ఇక్కడ మనం ఒక ట్యాగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి టెక్ అనేది ఇచ్చేస్తున్నాను. సో ఇచ్చేసిన తర్వాత మనమైతే ఇందులో ప్రమోట్ దిస్ వీడియో. సో మీకు ఇష్టం ఉంటే ప్రమోట్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు నార్మల్ అయితే ఇవ్వచ్చు. సో పబ్లిష్ అయినా ప్రైవేట్ అయినా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పబ్లిష్ ది వీడియో మీద ట్యాప్ చేయండి. సో వీపీ మస్ట్ బి నాన్ జీరో ఉంటుంది. సో దీన్ని కొంచెం పెంచుకోమంటుంది. సో ఒక 1 వీపీ అయితే పెంచుకున్నాను. సో పబ్లిష్ ది వీడియో అయితే కొట్టేశాను. సో మనం చాలా సింపుల్గా ఇందులో అయితే పబ్లిష్ అయితే చేయొచ్చు ఈ థర్డ్ పార్టీని ఉపయోగించుకొని. సో మనకైతే ఈ వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది. చూడండి ఒకసారి యాక్టివ్స్ మనకు యూట్యూబ్లో ఎలా ప్లే అవుతుంది ఆల్రెడీ ప్లే అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్. సో చూడండి మనకి ఇది ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో దేని గురించి అంటే ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్గా 230 యాప్స్ అయితే బ్యాన్ చేసింది. సో దానికి సంబంధించి అయితే చాలా బెట్టింగ్ యాప్స్ వగేరా చాలా బ్యాన్ చేసింది. దానికి సంబంధించి వీడియో అయితే చేశాను. ఎవరు చూడకపోతే ఈ వీడియో అయితే చూడండి. సో మనకైతే మీకు డిస్క్రిప్షన్లో మీకైతే కార్డ్స్ ఎలా వదిలేస్తాను మీకు సంబంధించింది. సో మీరు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. సో మనం ఈ DTube గురించి మాట్లాడుకుందాం. సో ఈ విధంగా మనమైతే అకౌంట్ క్రియేట్ చేసుకొని మనం అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. సో అంతేకాకుండా ఇందులో మనం ఎటువంటి వీడియోస్ అయినా ఇప్పుడు మనం నార్మల్గా ఇప్పుడు మన ఇండియన్ పీపుల్ చాలా తక్కువ మంది, అందులో మన తెలుగు పీపుల్ చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ యూట్యూబ్ ఓవరాల్ వరల్డ్ వైడ్ ఉంటుంది. సో కాబట్టి మీరైతే ఇంగ్లీష్ ఛానల్స్ అయితే మీద ఎక్కువైతే ఫోకస్ చేయండి. లైక్ మిస్టర్ బీస్ట్. సో మిస్టర్ బీస్ట్ లాంటి అంటే డైరెక్ట్ ఆ ఛానల్ కాదు. సో అలాంటి ఛానల్స్ చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు లైక్ మన యూట్యూబ్లో ఎలా ట్రైనింగ్ అవుతుందో ఆ ట్రైనింగ్ వీడియోస్ మీరు కాపీ చేసుకొని ఈ DTubeలో అయితే అప్లోడ్ చేయండి. సో దానివల్ల మీకు చాలా ఎక్కువ గ్రోత్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ విధంగా మీరైతే మీ ఛానల్ చాలా త్వరగా పుష్ చేసుకోవచ్చు. ఎలాంటి వీడియో అయితే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. దానికంటూ కాపీరైట్ క్లైమ్ అలాంటిది ఏమి ఉండదు. దాని తర్వాత ఇందులో మనమైతే మనీ ఎలా జనరేట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ మీద 3 లైన్స్ మీద ట్యాబ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పార్ట్నర్షిప్ అని ఉంటుంది. దీని మీద ట్యాబ్ చేయండి. ఇక్కడ చిన్నగా ఉంటుంది. సో దీని మీద ట్యాబ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద ట్యాబ్ చేయండి. జస్ట్ ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది. ఈ గూగుల్ ఫామ్లో ఎలాంటి డీటెయిల్స్ ఉంటాయంటే మీరు ఛానల్ ఎందుకోసం క్రియేట్ చేశారు, ఈ ఛానల్ మీరు ఎటువంటి కంటెంట్ పోస్ట్ చేస్తారు, మీ ఒరిజినల్ కంటెంట్ పోస్ట్ చేస్తారా, దానికి ఎటువంటి కంటెంట్, సో బేసిక్గా మన ఛానల్ ఎందుకు పోస్ట్ చేసాం అది దేని గురించి చెప్తుంది. ఫ్యూచర్లో మీరు ఎలా ఛానల్ ముందుకు తీసుకోపోతారు. సో మీరైతే డీసెంట్గా అయితే ఆన్సర్స్ ఇచ్చేస్తారు. డైరెక్ట్ మేము యూట్యూబ్ నుంచి తీసుకొచ్చి పోస్ట్ చేస్తాం. సో అలా కాదు, ఛానల్ ఇలా కంటెంట్ ఈ విధంగా ఉంటుంది. మిక్స్డ్ కంటెంట్ వాడడం, అలాంటి సెక్స్లో వాడడం చాలా డీసెంట్గా ఉంటుంది. సో అలా కొంచెం మీ డీసెంట్ అయితే ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత వితిన్ 1 వీక్ లోపే 2 డేస్ నుంచి 1 వీక్ లోపే మీకైతే అప్లోడ్ అవుతుంది. సో అప్లోడ్ అయిన తర్వాత మీరు అప్లోడ్ చేసిన ఫస్ట్ వీడియో నుంచి మీకు ఆల్రెడీ మీరు అప్లోడ్ చేసిన ఫస్ట్ వీడియో నుంచి మీకైతే మనీ అయితే జనరేట్ అవుతుంది. యాస్టిస్ డైరెక్ట్ వచ్చేసి మీ అకౌంట్లో అయితే పడిపోతుంది. సో మీరు అకౌంట్ ఎలా లింక్ అప్ చేసుకోవాలనేది మీరైతే సెకండ్ పార్ట్లో చెప్తాను ఇంకా డీటెయిల్గా. ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ అండ్ దీనికి కొంచెం పుష్ ఇచ్చినట్లయితే, ఈ వీడియోకి పుష్ ఇచ్చినట్లయితే. సో ఇప్పుడు చూడండి మన మై ఛానల్ కదా, దీని మీద ట్యాబ్ చేయండి. సో ట్యాబ్ చేసిన ఇంతకుముందు మనకు ఒక వీడియోతో పోస్ట్ చేసాం. సో దానికి సంబంధించి ఉంటుంది. సో ఇందులో చాలా రకాలు ఉంటాయి. సో ఇవైతే మీరైతే ఇంతవరకు అయితే మీరైతే ఎటువంటి సెట్టింగ్ అయితే మీరైతే చేయకండి మీ ఓన్గా. చూడండి మనం ఇచ్చిన ప్రోడక్ట్కి అయినా కీ అనేవి ఇందులో ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇచ్చిన ఒక లైక్ వీడియోతో ఓపెన్ చేద్దాం. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇంకొంచెం డీటెయిల్ వెళ్ళినట్లయితే చూడండి 3 లైన్స్ మీద ట్యాబ్ చేసి ఇక్కడ చూడండి ట్రెండింగ్ వీడియోస్ ఉంటాయి. ఈ ట్రెండింగ్ వీడియోస్ వెళ్ళిన తర్వాత మీకు ఏ వీడియో ఎటువంటి కంటెంట్ అనేది ట్రెండింగ్ అవుతుంది. సో దాని మీద అయితే చూడండి. సో నార్మల్గా ఎక్కువ కొంచెం అడల్ట్ సైడ్ ఉన్నాయి, లేకపోతే ఏదైనా కొంచెం వైరల్ అండ్ కొంచెం డిఫరెంట్ ఉన్న వీడియోస్ అయితే మీకైతే ట్రెండింగ్ అవుతాయి. సో అలాంటి వీడియోను మీరు వేరే ప్లాట్ఫామ్లో ఎతికి డైరెక్ట్ ఇందులో పోస్ట్ చేయండి. మీకు చాలా ఎక్కువ తొందరగా గ్రోప్ అవుతుంది. అంతేకాకుండా మానిటైజేషన్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్కి మీకు చాలా తొందరగా మీరైతే అప్రూవల్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మీరైతే మినిమం ఒక 2 నుంచి 5 వీడియోలు అప్లోడ్ చేసి మీరైతే పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్కి అయితే అప్లై చేసుకుని 100% మీకైతే వస్తుంది.
సో అంతేకాకుండా మీరు కొన్నిసార్లు వెబ్సైట్ ఓపెన్ చేసిన వీడియోలు చూడాలనుకున్నా కొన్నిసార్లు సర్వర్ బిజీ వల్ల మీకైతే సరిగ్గా రెస్పాన్స్ అయితే కాదు, లైక్ కొంచెం బ్లాక్ అయినట్టు లేకపోతే ఎటువంటి నెట్వర్క్ లేనట్టు. సో అలా చూపిస్తుంది. అప్పుడైతే మీరైతే భయపడకండి. తర్వాత కొంచెం టైం అయిన తర్వాత మీరైతే ట్రై చేయండి. ఎందుకంటే వెబ్సైట్ అనేది ఎప్పుడు చాలా బిజీగా ఉంటుంది. సో దానివల్ల సర్వర్స్ చాలా బిజీగా ఉండడం వల్ల మీకైతే సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతుంది. సో మీరు అప్పుడైతే కంగారు పడకండి. సో వన్స్ మీకు పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ ఎనేబుల్ అయినాక లైక్ మనకు యూట్యూబ్లోనే మన బ్యాంక్ డీటెయిల్స్ వెరిఫికేషన్ అవన్నీ అడిగి చాలా సింపుల్గా వేలో అయితే మీకైతే యూట్యూబ్ అంతా తదంగా అయితే ఉండదు. సో దానికన్నా చాలా సింపుల్ వే మీకైతే బ్యాంక్ అకౌంట్లో మీరైతే మనీ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మై ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 0 డీటెయిల్స్ ఉంది. సో ఈ డీటెయిల్స్ మనకి ఎంత పెరిగితే మనకైతే మనీ అనేది అంత జనరేట్ అవుతుంది. గుర్తుంచుకొని ఒక డీటెయిల్స్ వచ్చేసి మనకైతే ₹5 నుంచి ₹10 దాకానైతే ఉంటుంది. సో అందులో ఎలా అయితే ఫ్లక్చువేట్ కావచ్చు. మనకైతే ₹5 కన్నా అయితే తగ్గదు ఎప్పుడు. సో ఈ విధంగా మనైతే మనీ అయితే జనరేట్ చేసుకోవచ్చు బై పోస్టింగ్ జస్ట్ ఫర్ వీడియోస్. సో అంతేకాకుండా మనకి ఇందులో చాలా వేస్ ఆఫ్ మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. చాలా విధాలు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో చాలా మంది అయితే దీని గురించి చెప్పలే. బట్ మీరు ఎప్పటికనేది యూట్యూబ్కి బీటీఎస్ తర్వాత ఇప్పుడు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని వీరైతే రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. జస్ట్ మన సొంత క్రియేట్ చేసిన అవసరం లేదు కదా. మీ వేరే వాళ్ళ వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. ఇలా పోస్ట్ అయిన ద్వారా మీరైతే మనీ జనరేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మన DTube గురించి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.